దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ, అమిత్ షా రాజకీయ దురుద్దేశంతో క్రిస్టియన్ మైనార్టీ ముస్లింల ఓట్లు తొలగించాలని ప్రత్యేక సమగ్ర నివారణ ఎస్ఐఆర్ ను చేపట్టిందని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో అర్హులైన ఓటర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్, మైడవరపు భద్రం, దొర, ఏసు, తాడాల కొండరాజు, వర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి, పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈవేళ ఇక్కడ మీటింగు అలాగే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు అని చెప్పి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ కార్యక్రమం పెట్టారో దాని మీద ఈ కోఆర్డినేటర్స్కి అవగాహన కల్పించడం కోసం, అలాగే ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ ఏమేమి మెటీరియల్ కావాలో అన్నీ కూడా కోఆర్డినేటర్స్కి ఇచ్చి వారి ద్వారా ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగించి వారి ఓట్లు పోకుండా కాపాడటం కోసం ఇక్కడ సమీక్షా సమావేశం జరిగింది. ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చి దానికి ఏమేం చేయాలి, ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అనేది కూడా పూర్తిగా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సమీక్షా కార్యక్రమం జరిగింది. ఏదైతే ఈ ఎస్ఐఆర్ ఉందో దానికి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి అవి తీసుకోవడం కోసం గవర్నమెంట్ వారు బిఎల్ఓని, బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బిఎల్ఓలుగా పెట్టడం జరిగింది. ఈ బిఎల్ఓలు కూడా సరిగా కొంతమంది పనిచేయరు. అటువంటి పరిస్థితుల్లో మనకి కావాల్సినటువంటి ఓటర్స్ కానీ లేకపోతే ఎవరైనా క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిమ్స్ ఓట్లు కూడా తీసేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి అవన్నీ ఏమి పోకుండా ఉండడం కోసం ఈ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టి ఆ బిఎల్ఓ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా పంపించి అక్కడ ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి వాటిలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి బిఎల్ఓకి అందజేయడం కోసం ఈ సమీక్ష జరిగింది. ఇదేంటంటే జనరల్గా ఈ మధ్యకాలంలో అంతా కూడా చూస్తున్నాం, ఎక్కువ ఈ అంతా మోసాలు జరుగుతున్నాయి. అదేంటి ఇదని ఆ అకౌంట్ ఈ అకౌంట్ అని చెప్పి ప్రజలు కూడా చాలా చోట్ల నమ్మే పరిస్థితి ఉండదు. ఏంటంటే వచ్చినట్టు నిజమైన వాళ్ళు కాదో ఏంటో తెలియదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఆఫీసర్ని తీసుకొచ్చి ఈ వార్డులో బిఎల్ వేస్తారు, ఎవడాలో తెలియదు. కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి మన అసెంబ్లీ కోఆర్డినేటర్ కానీ బిఎల్ఓ కానీ వాళ్ళతో పాటు వెళ్తే ఓహో కరెక్టే మనోడు వచ్చాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారం పూజ చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫారం పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆల్రెడీ 2002లో కనుక వాళ్ళు ఓటర్గా ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని డీటెయిల్ అక్కర్లేదు, ఒక ఆధార్ ఫోటో స్టార్ట్, ఒక ఫోటో ఇస్తే సరిపోద్ది. అలా కాకుండా అలాగా ఆ లిస్టులో నోటెడ్ కాని వాళ్ళు మాత్రం ఎన్యూమరేషన్ ఫారంలో అన్నీ కూడా ఏ ఉన్నాయి అన్నీ ఫిలప్ చేసి ఆ ఫారం బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ముసాయిదీ జాబితా ప్రచురణ 21/7/2026లో జరుగుతుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాలు ఉంటే జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు తెలియజేయచ్చు. వాటి మీద నోటీసులు విచారణలో జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఈ అన్నిటి మీద నోటీసులు విచారణ జరుగుతాయి. ఫైనల్ జాబితా సెప్టెంబర్ 22వ తారీఖున ఫైనల్ జాబితా లిస్టు ప్రచురించడం జరుగుతుంది. మరి కాబట్టి అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా వస్తున్నారు ఇలాగా గవర్నమెంట్ సైడ్ నుంచి, ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి అని వాళ్ళు కూడా ఎలాగా మనకు కావాల్సిన ఆ లోకల్ ఏరియాలో ఉన్న బిఎల్ఏలు ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి ఓటర్స్లందరినీ కూడా కోరటం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక హ్యాండ్ బుక్ కూడా ఇస్తున్నామండి. ఈ హ్యాండ్ బుక్లో ఏంటంటే
A to Z స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా ఇవ్వాలి, వాటిని ఎలా తిరిగి తీసుకోవాలి, ధ్రువీకరణ పత్రాలు ఏంటి, అలాగే ఎస్కులేషన్ అంటే కరెక్షన్స్ అవి ఉన్నట్టు ఏ రకంగా చేశారు, అలాగే ఎన్యూమరేషన్ ఫారం ప్రఫార్మా ఏంటి, డిక్లరేషన్ ఫారం ఎలాగా, అలాగే వాటర్ జాయినింగ్ ఎలాగా, అలాగే ఒక చోట నుంచి ఒక చోటకి షిఫ్టింగ్, కొత్తగా వాటర్ జాయినింగ్ ఇవన్నీ కూడా ధ్రువపత్రాలతో సహా అంటే వాళ్ళ ఫారమ్స్ వాళ్ళ ఏ ఫారాలు ఎలా ఫిలప్ చేయాలో అవన్నీ కూడా మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఒక బుక్లెట్గా తయారు చేసి అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇచ్చి దీని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ఉన్నారు చాలామందికి, అంటే నిజంగా వాస్తవం కూడా మాట్లాడుకోవాలి మనం. ఆ అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఆ అసెంబ్లీ పరిధిలో ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూతులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. చాలామంది తెలియదు, కొత్తగా నిజంగా ఎమ్మెల్యే పోటీ చేసిన కూడా ఇప్పుడు తెలియదు. చాలా వరకు మార్పులు కూడా చేశారు. గతంలో మరి నిడదల్లో 205 ఉంటే ఇవాళ 248 బూతులు వచ్చినాయి. ఏ బూతులు ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందు గురించి మేము మొత్తం ఎవరైతే ఈ బూతులు ఉన్నాయో ఆ బూత్ అడ్రస్, ఆ బూత్ ఎక్కడ ఉంది, ఎన్ని బూతులు ఉన్నాయో ఆ లిస్టు కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి బూత్ లిస్ట్ ఇచ్చాం, A to Z అతను ఏం చేయాలో అన్ని డీటెయిల్స్గా బుక్లెట్ ఇచ్చాం. అసలు బిఎల్ఓ ఎవరో తెలియాలి కదా, బిఎల్ఓ వచ్చి మన ఇంటికి వచ్చి రిపోర్ట్ చేయడు. మనం బిఎల్ఓ దగ్గరికి వెళ్ళాలి తప్ప అతను బూత్లో అవసరం, గవర్నమెంట్ ఆఫీసర్ అతను మన దగ్గర రాడు. కాబట్టి ఆ అసెంబ్లీలో ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులకి అన్ని బిఎల్ఓలు ఉంటారు. ఆ బిఎల్ఓల యొక్క పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా లిస్ట్ ఇస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ బిఎల్ఓ ఫోన్లో మాట్లాడి లేదా అతను రమ్మను, మనం అతని దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మీరు తప్పులు చేశారని చెప్పి చెప్పవలసిన అవసరం కూడా ఉంటే వేస్తున్నాం. మరి ఇవన్నీ ఇచ్చాం. అసలు వాటర్ ఎవరో తెలియాలి, వాటర్ లిస్టులో పేరు ఉందో లేదో తెలియాలి. కాబట్టి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరికీ ఏ అసెంబ్లీగా అసెంబ్లీకి సీడీ ఇస్తున్నాం. ఇది రాజనగరం సీడీ. ఈ సీడీలో మొత్తం A to Z లేటెస్ట్ వాటర్ లిస్ట్ ఇది. ఈ లిస్టులో వాళ్ళకి కావాల్సిన పేర్లు ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా ఈ వాటర్ లిస్ట్ ప్రింట్ తీసుకుంటే వస్తాయి. మన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఆ లిస్టులో వాళ్ళ పేరు ఉందో లేదో కూడా వెరిఫై చేసి చెప్పొచ్చు. పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే మీరు దయించి మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మీ పేరు ఉందో లేదో ఏంటి అనే పరిస్థితి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఎందుకంటే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది చెప్పడు, రేపు ఎల్లుండి అవతల రండి అంటాడు. అలాగే లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీతో ఎవరు మాట్లాడరు. అందు గురించి ఏంటంటే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గరికి వస్తే పబ్లిక్ వాళ్ళు చూసి వాళ్ళ పేరు ఉందా లేదా ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఈ వాటర్ లిస్ట్ ప్రకారం మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తతంగం అంతా చేయడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక కుటిలమైన రాజకీయ దురుద్దేశంతో మరి 20 ఏళ్ళ తర్వాత 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ SIR అనేది పెట్టారు. ఏంటంటే వాళ్ళ గ్యారెంటీకి తెలుసు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు పడవు, ముస్లిం ఓట్లు పడవు. అందు గురించి ఆ ఓట్లు ఈ ఓట్లు తీసేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం, బెంగాల్లో 97 లక్షల ఓట్లు తీశారు, అలాగే బీహార్లో 57 లక్షలు తీశారు. ఎక్కడికక్కడ ఓట్లు తొలగింపు చర్యలోనే భాగంగానే జరుగుతుంది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ కానీ, క్రిస్టియన్ మైనార్టీస్ కానీ, దళిత క్రిస్టియన్లు వాళ్ళు అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ ఓట్లు పోతాయి. మీకు ఎట్టంటే అనుమానం వస్తే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకోండి. మీకు అన్యాయం జరిగితే మీ ఓటు మళ్ళీ చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కలెక్టర్తో కానీ ఎలక్షన్ కమిషన్తో కానీ పోరాడి మీ ఓట్లు జాయిన్ చేస్తామని కూడా అందరికీ కూడా చెప్తున్నాం. కాబట్టి ఇది ప్రజలు ఎవరు కూడా దీన్ని వేరే రకంగా చూడకండి. వేరే రకంగా చూసి ఎవడో వస్తే నేను ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వను, నేను పూజ చేయాలంటే ఓడిపోద్ది. అందు గురించి భయపడకండి. మీకు డౌట్ వస్తే మా అసెంబ్లీ మేము పెట్టిన BLAనే కన్సల్ట్ చేయండి. అప్పుడు మేము చెప్తాం, అక్కడ వచ్చేవాడు కరెక్టోడే కాదో దొంగోడో చెప్తాం. దొంగడైతే మేమే పట్టుకుని లోపల చెప్తాం. కాబట్టి మీరు అందరూ పబ్లిక్ కూడా మేము కోరేది ఏంటంటే మా అసెంబ్లీ కోఆర్డినేటర్ కన్సల్ట్ చేయండి. మీ ఓటు ఉందో లేదో చూస్తాడు, అలాగే మీ ఓటు పోకుండా చూస్తాడు. ఒకవేళ మీరు ఏమైనా కొత్త ఓట్లు జాయిన్ చేయాలంటే అవి కూడా జాయిన్ చేస్తాడు. దీని మీద పూర్తి సమీక్ష జరిపించి మాకు 7 అసెంబ్లీలకి కోఆర్డినేటర్స్ వచ్చారు, వాళ్ళందరికీ ఒకటి ఇవ్వడం జరిగింది. భద్రద్వార గారు నిడదోల అసెంబ్లీ కోఆర్డినేటర్ గారండి. మన రాజమండ్రి సిటీ బాలేపల్లి మురళి గారు ఆయన చూస్తున్నారు. మన మార్టిన్ గారు జగవెల్లి బాబున గోపాలపురం చూస్తాడు ఆయన. అలాగే కొండరాజు గారు రాజమండ్రి రూరల్,
ఏసీ గారు అనపత్తి. ఈ నియోజకవర్గాలు ఏడీడీ అసెంబ్లీ నియోజకవర్గం 7 కోఆర్డినేటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సు పెట్టి ఎన్ని చెప్పాం. మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. పబ్లిక్ ఎవరైనా సరే ఏ డౌట్ ఉన్నా ఏమైనా సరే వాటర్ వచ్చినాడు దొంగోడ బిఎల్ఓ దొంగోడ కరెక్ట్ కాదంటే మా వాళ్ళు చెప్తారు. ఎందుకంటే లిస్ట్ చూసి ఫోన్ చేసి చెప్తారు. అలాగే వాళ్ళ వాటర్ పోయినా ఇంక్లూడ్ చేస్తారు, కొత్త ఓట్లు జాయిన్ చేసినా జాయిన్ చేస్తారు. కాబట్టి మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ని వినియోగించుకుని మీ ఓట్లు సమగ్రంగా మీరు కాపాడుకోమని చెప్పి పబ్లిక్ అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాటర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యోద్దేశం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో దేశంలో ఉన్నటువంటి వాటర్స్కి సంబంధించి వాటర్ లిస్టు యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ అంటూ దేశంలో ఉన్న వాటర్స్ని వారు మరల లిస్టుల ద్వారా సవరణ చేసి వారు చెప్పేది ఏంటంటే చనిపోయిన వారిని అలాగే వలసపోయిన వారిని ఇలా డబుల్ ఎంట్రీస్ ఉన్నవారిని వీరందరినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో మేము ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసాం అని చెప్తూ ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓటు చోరు దగ్గర నుంచి సీటు చోరు వరకు అనేక అక్రమమైనటువంటి విధానాలను అవలంబిస్తూ వారు ఈ రోజున పరిపాలన సాగిస్తూ వారి యొక్క పాలనను సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. అందులో ఒక కుట్రలో భాగమే ఈ అని కూడా మేము ఈ సందర్భంగా మీకు చెప్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఆల్రెడీ బెంగాల్లో 97 లక్షల వరకు వాట్లను ఈ పేరుతో తొలగించడం జరిగింది. అక్కడ గతంలో ఉన్నటువంటి మమతా ప్రభుత్వాన్ని దించివేయటం జరిగింది. అలాగే బీహార్లో సుమారుగా 59 లక్షలు, అలాగే ఆఖరికి తెలంగాణలో నిన్న కూడా మొన్నటి వరకు తెలంగాణలో కూడా సుమారుగా 49 లక్షలు, అలాగే తెలంగాణలో 50 లక్షల పైబడి ఇలాగా వీరందరూ కూడా వాట్లను తొలగిస్తూ ఉన్నారు. యూపీలో అయితే సుమారు 2 కోట్ల చిల్లర వారు తొలగించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం వారి యొక్క మతతత్వ ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అలాగే క్రైస్తవ మైనార్టీలను అధికారానికి రాజకీయానికి దూరం చేయాలనే ఆలోచనతో వారు ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, మా మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా దీనిని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళుతూ మేము కూడా మా పార్టీ తరఫున ఈ బిఎల్ఓస్ సమగ్ర సర్వేకి వెళ్ళేటటువంటి బిఎల్ఎస్ఓకి అనుసంధానంగా బిఏఎల్ఏలను అంటే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తూ, అలాగే మేము ఇందులో జరిగే పొరపాట్లు ఏమనంటే వారు నిజమైన లబ్ధిదారులను తొలగిస్తే దానిపైన మేము పోరాటం చేయటం కొరకు ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాము. మీ ద్వారా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు మీకు 2 ఫారాలు ఇస్తారు. ఆ ఫారాలు ఒకటి మీకు ఇచ్చి మీ దగ్గర సైన్ చేసుకుని వారు ఒకటి రిసీట్గా పట్టుకెళ్తారు. దీన్ని ఒకటి ఫిలప్ చేసి 2 ఫోటోలతో ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని 2002 వాటర్ లిస్ట్తో మ్యాపింగ్ చేయడం జరిగింది. సాధారణంగా చనిపోయిన వాటర్లను కానీ లేదంటే వలసపోయిన వాటర్లను కానీ చేయాలంటే లాస్ట్ ఏదైతే గతంలో 5 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని నిజం అయితే చేయాలి. కానీ 25 సంవత్సరాల క్రితం వాటర్ లిస్ట్ని ప్రామాణికంగా చేసుకుని ఇవాళ సర్వే చేస్తూ ఉన్నారంటే ఇది కుట్రలో భాగమా కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుచేత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు మీ ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, దానికి
మా పార్టీ తరఫున మా బిఎల్ఏలు కానీ నాయకులు కానీ మీకు సహాయం చేస్తారని, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా నాయకులకు, ఆ నియోజకవర్గంలో ఉన్న మా నాయకులకు తెలియపరిస్తే మీ తరఫున మేము పోరాటం చేయడానికి ముందు స్థాయిలో ఉంటామని